ప్రైజ్ ది లార్డ్. చేరువచ్చిన మీకు అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు శుభాలు తెలియజేయుచున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగము అపోస్తలుల కార్యము 19వ అధ్యాయము 5వ వచనం. వారు ఆ మాటలు విని ప్రభువైన యేసు నామమున బాప్టిజం పొందిరి. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభువును పరిరక్షకుడైనటువంటి నజరేయుడైన యేసుక్రీస్తు దివ్యనామములో మన శాంతి టీవీలో ప్రసారమవుతున్నటువంటి ఆయన హెచ్చవలసి ఉన్నది, హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి అనుదిన ఆత్మీయ వాక్య వ్యాఖ్యాన కార్యక్రమానికి మిమ్మను ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ఈ కార్యక్రమాలు మీ ఆత్మీయ క్షేమాభివృద్ధి కోసమే, మీరు బలపరచబడడం కోసమే, మీరు ఆత్మీయంగా కట్టుకోవడం కోసమే మీ జీవితాల్ని. ఈ మాటల ద్వారా మీరు పురికొల్పబడడం కోసమే, ఈ మాటల్లోంచి దైవ స్వరము మీరు గుర్తించి లేకపోతే మీరు వినడం కోసమే ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాం. ఏదో ప్రతిఫలాన్ని ఆశించి, ఏదో పాపులారిటీ కోసం, లేకపోతే సంఘాన్ని విస్తరింపజేయడం కోసం, లేకపోతే చర్చ్ బిల్డింగ్ యొక్క ప్రాజెక్ట్స్ మీకు వివరించడం కోసమో కానే కాదు. ఆయన హెచ్చవలసి ఉన్నది అనే కార్యక్రమం, ఆయనను హెచ్చించడానికి మాత్రమే ఈ కార్యక్రమం నిర్దేశించబడింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 2020వ సంవత్సరం నుంచి ఈ కార్యక్రమాలు ఆరంభిస్తున్నాం. అనగా 2020వ సంవత్సరం, 2021, 22, 23, 24 ఇది 5వ సంవత్సరం. ప్రభు కృపను బట్టి 1570కి పైగా ఎపిసోడ్లు చేయడానికి ప్రభు సాయం చేశాడు. నేనే డబ్బున్న వ్యక్తినే కాదు, డబ్బున్న పాస్టర్నే కాదు, కార్పొరేట్ పాస్టర్నే కాదు, ఒక మెగా చర్చ్ పాస్టర్నే కాదు, నేను ఒక స్మాల్ చర్చ్ పాస్టర్ని. అయినప్పటికీ కూడా ప్రభు వనరులు అనుగ్రహిస్తున్నాడు. ప్రభు నమ్మదగినవాడు. నన్ను నేను చిన్నవాడిని అనుకుంటున్నప్పటికీ కూడా దేవుడు నా కోసం కార్యాలు చేస్తున్నాడు. నేను పెద్దవాడిని, నీకు నాకు సంబంధం ఏంట్లే. ఆయన మహోన్నతుడైనను, ఆయన గొప్పవాడైనను, ఆయన సర్వోన్నతుడైనను, హీఈస్ మోస్ట్ హై గాడ్ అయినప్పటికీ కూడా ఆయన దీనులను లక్ష్య పెడుతున్నాడు, దీనుల గురించి ఆలోచిస్తున్నాడు. హీ వాస్ కన్సిడరింగ్ అబౌట్ ద హంబుల్. ఎవరైతే దీనులుగా ఉంటారో, హ్యూమిలిటీతో ఉంటారో, దీనత్వాన్ని ధరించుకొని ఉంటారో, దీన మనసును వస్త్రంగా ధరించుకొని ఉంటారో, వారి జీవితంలో దేవుడు కార్యం చేస్తాడు. దేవుడు నా జీవితంలో కార్యం చేయాలని ఆశిస్తున్నాడు. ఆయన మనస్సులో మనం ఉన్నాం కనుక, ఆయన మనస్సులో, ఆయన ప్రపంచంలో, ఆయన ప్రణాళికలో ఉన్న మన కోసం, మన ప్రణాళికలో అందరూ లేరు, కానీ దేవుని ప్రణాళికలో అనేకులు ఉన్నారు. దేవుని ప్రణాళికలో నువ్వు నేను పాలిభాగస్తులుగా ఉన్నాం. వీఆర్ ఇన్ గాడ్స్ ప్లాన్, వీఆర్ ఇన్ గాడ్స్ యూనివర్సల్ ప్లాన్. దేవుని యొక్క సార్వత్రిక లేదా విశ్వ ప్రణాళికలో విశ్వాసులమైన మనం భాగంగా పాలిభాగస్తులుగా ఉన్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవునికి ఒక ప్లాన్ ఉంది, ఆ ప్లాన్లో నేను ఒక పార్ట్గా ఉన్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఒకవేళ నేను అనేటువంటి వ్యక్తిని నేను ఆ ప్లాన్లో లేకపోతే దేవుని ప్లాన్ అది సంపూర్ణంగా ఉండేది కాదు. మనము లేకుండా సంపూర్ణులు కాకుండా నిమిత్తం అని హెబ్రీ పత్రికలో రాయబడినట్టుగా, నేను పుట్టడానికి ముందే నా గురించి ప్లాన్ వేసినట్టు దేవుడు, నేను పుట్టిన తర్వాత నా ప్లాన్ వేసినట్టు తల్లిదండ్రులు ఉన్నారు, కానీ నేను పుట్టడానికి ముందే నా కోసం ప్లాన్ వేసిన దేవుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కానీ దేవునికి ప్లాన్స్ ఉన్నాయి. మనిషికే ప్లాన్స్ ఉన్నప్పుడు, అల్పజ్ఞాని అయిన మనిషికే ప్లాన్స్ ఉన్నప్పుడు, అనంత జ్ఞాని అయిన దేవునికి ప్లాన్స్ ఉండవా? కీర్తనాకారుడు దాని గురించి స్పష్టంగా చెప్పాడు. నా ఎడల నీకున్న తలంపులు బహు విస్తారములై ఉన్నవి. కొన్నేనండి నా గురించి నువ్వు కొన్నిసార్లు ఆలోచిస్తున్నావు, కొన్ని ప్లాన్లే నీకు అని కాదు. నా ఎడల నీకున్న తలంపులు బహు స్వల్పములని కాదు, బహు విస్తారములై ఉన్నవి. వాటిని లెక్కించి చెప్పాలనుకుంటున్నాను, నేను చెప్పలేను. ఐ కాంట్ కౌంట్ దెమ్. ఐ కాంట్ కౌంట్ ఆల్ ద ప్లాన్స్ ఆఫ్ గాడ్ టువర్డ్స్ మై లైఫ్. నా జీవితం పట్ల ఆయనకున్న ప్రణాళికల గురించి ఇన్ని ఉన్నాయి. 10 ప్రణాళికలు, 10లో 7 నెరవేరినాయి, ఇంకో 3 నెరవేరాలి, లేదా పలాంది నెరవేరాలి అని అనుకోవడానికే లేదు. హిస్ ప్లాన్ ఈజ్ ఎ మిస్టరీ. దేవుని చిత్తమును గూర్చిన మర్మము అని రాయబడింది. గాడ్స్ విల్, గాడ్స్ ప్లాన్ ఈజ్ ఎ మిస్టరీ. సరే, దేవుని స్తోత్రం. రండి మనం ఈ సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. మీకు మీ కుటుంబ సభ్యులకు మరొక పర్యాయం ప్రత్యేకమైన స్వాగతం పలుకుతున్నాం. ఎవరైనా మొట్టమొదటిసారి ఈ కార్యక్రమాన్ని చూస్తున్నట్లయితే దయచేసి ఈ కార్యక్రమాలు ప్రతిరోజు ఉదయం 8 నుంచి 8:30 దాకా టీవీ సెట్లో మాత్రమే కాదు, యూట్యూబ్లోకి మీరు వెళ్తే
శాంతి టీవీ నెల్లూరు అనే ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకన్స్ క్లిక్ చేస్తే మీకు నోటిఫికేషన్లు వస్తుంటాయి. మీరు స్ట్రీమింగ్ ఉంటుంది కనుక ఇదే సమయంలో టీవీలో వచ్చేటువంటి ఇదే సమయంలో మీరు వేరే జిల్లాలో, కృష్ణా జిల్లాలోనూ, ఈస్ట్లోను, వెస్ట్లోను, లేకపోతే తెలంగాణలోను మీరు ఎక్కడున్నా కానీ, హైదరాబాదులో కానీ మీరు ఎక్కడున్నా కానీ మీరు ఈ కార్యక్రమాన్ని మీరు చూడవచ్చు, యూట్యూబ్లో చూడవచ్చు 8 to 8:30. తర్వాత ఏంటి, తర్వాత రాదా, ఎలాగో అప్లోడ్ అయి ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా మీరు దాన్ని చూడొచ్చు. ఎపిసోడ్ నంబర్ చూసుకోవడం, దాన్ని మీరు కార్యక్రమాన్ని లేదా ఎపిసోడ్ నంబరు లేకపోతే టైటిల్ మీరు చూసుకొని మీరు ముందుకు సాగొచ్చు. పోయిన ఎపిసోడ్ 1575వ ఎపిసోడ్ పరిశుద్ధాత్మ అనుభవం. ఈరోజు ఎపిసోడ్ 1576వ ఎపిసోడ్. వినడం తర్వాత ఏం జరగాలి, విన్న తర్వాత ఏం జరుగుతుంది, వాట్ నెక్స్ట్ ఆఫ్టర్ హియరింగ్ అనే దాని గురించి మనం 5 విషయాలు మాట్లాడుకోబోతున్నాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఇన్ని ఎపిసోడ్లు చేశానంటే నాకే ఆశ్చర్యంగా ఉంది, ఎలా చేయగలిగాము, నిజమా, కళ నిజమా అనిపిస్తుంది. నేను చేసిన నాకు ఆశ్చర్యంగా ఉంది. అనేక సార్లు స్టూడియోకి వచ్చాను, అనేక గంటలు దేవుని వాక్యాన్ని ధ్యానించాను, అనేక సమయాలు, చాలా సమయం ప్రార్థన చేసి ఒక నడిపింపు కోసం కనిపెట్టి కూర్చొని ప్రార్థిస్తూ వాక్యం ధ్యానిస్తూ ప్రార్థిస్తూ ఇలా గడిపిన సందర్భాలు ఉన్నాయి. యోహాను సువార్తలోంచి 3 సంవత్సరాలు ప్రసంగించడానికి 1100 ప్రసంగాలు చేయడానికి ప్రభు సాయం చేశాడు. నా వల్ల కాదు ఈ పని, కానీ దేవుడు చేయించాడు. నన్ను బలపరచువాని ద్వారా, మిమ్మల్ని బలపరచువాని ద్వారా దేవుడు సమస్తము జరిగించగలడు. హీ కెన్ డూ ఎవ్రీథింగ్ త్రూ యూ పీపుల్. ఎవరైతే తనకు తాను సమర్పించుకుంటారో, ఎవరైతే విశ్వాసులుగా ఉంటారో, ఎవరైతే పరిశుద్ధులుగా ఉంటారో, ఎవరైతే అప్పగించుకుంటారో వారి కోసం ఆయన కార్యాలు చేస్తాడు. నమ్మేటువంటి నీ ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. స్తోత్రం. ప్రభువుకు సమస్తము సాధ్యం. ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ విత్ గాడ్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. రండి, ఈ కార్యక్రమాల్లో మనం ముందుకు సాగుదాం. అపోస్తల కార్యములు 19వ అధ్యాయ ధ్యానాల్లో ఉన్నాం. 18వ అధ్యాయ ధ్యానం మనం ముగించుకున్నాం. ఇప్పుడు 19వ అధ్యాయంలో ప్రభు కృపను బట్టి 11 సందేశాలు అయిపోయినాయి. 12వ సందేశంలోకి మనం వెళ్తున్నాం. ఇంకొక 4-5 సందేశాల తర్వాత 4 లేకపోతే ఒక ఇంచుమించు 10 లోపు సందేశాలు తర్వాత మే నెలంతా మనము 20వ అధ్యాయాన్ని ధ్యానించుకోవడానికి ప్రయత్నం చేస్తాం. 20వ అధ్యాయం ఇంకా మన ముందు 8 అధ్యాయాలు ఉన్నాయి. వాటిని మనం కవర్ చేయాలి ఈ నెలలో, ఈ సంవత్సరంలో. కాబట్టి సమయం తక్కువగా ఉంది. దేవుని వాక్యాన్ని ఎక్కువగా వివరించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ కార్యక్రమం చూస్తున్న వారందరికీ మీకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. టీవీ సెట్ల ద్వారా చూస్తున్న వారికి ప్రత్యేకమైన వందనాలు. టీవీ సెట్ల ద్వారా చూస్తున్న వారికన్నా యూట్యూబ్ ద్వారా చూస్తున్న వారు, దూరంలో ఉండి చూస్తున్న వారు దయచేసి జ్ఞాపకం చేసుకోండి. హాయ్ అని, ప్రైజ్ లార్డ్ అని, దేవునికి స్తోత్రం అని మీరు షాలోమనో మారనాథానో దయచేసి మెసేజ్ కోసం ఉంటున్న స్పేస్లో మీరు టైప్ చేసి కామెంట్స్ పెట్టాల్సిందిగా కోరుతున్నాం. మీ సందేహాలు, మీ ప్రేయర్ రిక్వెస్ట్లు, మీ సూచనలు, సలహాలు మీరు తెలియజేయాల్సిందిగా కోరుతున్నాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈ పరిచర్య ఇంకా విస్తరించాలి. ఈ పరిచర్యలో రాబోయే రోజుల్లో ఉదయకాలము నేను వాక్యం బోధిస్తే మధ్యాహ్నం నుంచో లేదా సాయంత్రం నుంచి వేరొకరు బోధించి, లేకపోతే వారు సగము, లేకపోతే వారు ఒక 10 minutes షేర్ చేసుకొని తర్వాత మిగిలిన సమయం నేను షేర్ చేసుకునే విధంగా ఇటువంటి ఏర్పాట్లు జరగాల్సిన అవసరం ఉంది. కాబట్టి నాతోటి దేవజనులు చాలామంది ఉన్నారు. వారు బోధించగలిగిన వారు, వారు బోధించడానికి సమర్థులైన వారు, వారికి బోధించడానికి ప్రభు సామర్థ్యాన్ని అనుగ్రహించాడు. కనుక రాబోయే రోజుల్లో కొత్త వారు కూడా ఈ కార్యక్రమాలు ప్రభు నాకు ఆయుష్ ఇచ్చినంత కాలము ప్రభు రాకడ వరకు కొనసాగించడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. ఇవన్నీ టీవీలో కార్యక్రమం అంటే యూట్యూబ్లో జస్ట్ ఒక ఓన్ ఛానల్ పెట్టుకొని యూట్యూబ్లో ఒక మెసేజ్ ఇవ్వడం సులభమేమో, కానీ ఇలాగా ఒక ఛానల్కి వచ్చి దేవుని మాటలు చెప్పాలంటే అది ఇట్స్ అన్ ఎక్స్పెన్సివ్ థింగ్. అదంత సులభమైన విషయం ఏం కాదు, ఖర్చుతో కూడుకున్న దీంట్లో వ్యయ ప్రయాసాలు ఉన్నాయి. కానీ మీరు అర్థం చేసుకొని ప్రార్థించండి. నేను అర్థం వ్యయ ప్రయాసాలు అన్నాడంటే స్పాన్సర్ చేయమన్నాడండి, 4 కార్యక్రమాలకి 10 కార్యక్రమాలకి స్పాన్సర్ చేయమన్నాడని కాదు దాని అర్థం. ప్రార్థించండి సిన్సియర్గా. ఒక్క నిమిషం బ్రదర్ని సంతోష్ అనేటువంటి సహోదరుని మీరు దీవించండి. ఆయన హెచ్చవలసి ఉన్నది అనే కార్యక్రమాన్ని ఆస్వాదించండి. ఆ కార్యక్రమం అనేకులకు ఆశీర్వాదకరంగా మారాలి. ప్రభు తెలియకుండానే దీన్ని ఒక శాటిలైట్ ఛానల్గా మార్చినట్లుగా, తద్వారా అనేకుల దగ్గరికి మెసేజ్ వెళ్ళినట్లుగా
ఒక్క రాష్ట్రంలో మాత్రమే పరిచయం చేయాలనుకున్నాను నేను, ఆంధ్రప్రదేశ్లోనే. కానీ తెలియకుండా 2వ రాష్ట్రంలో అడుగు పెట్టాం. అంటే ఉన్న రాష్ట్రం 2గా విభజించబడింది. 2 రాష్ట్రాల్లోకి పరిచర్యకి, కొత్త జిల్లాల్లోకి పరిచర్యకి ఇలా వెళ్ళడానికి ప్రభు సాయం చేశాడు. నా జీవితకాలంలో ఇంకొక 3వ రాష్ట్రంలో, లేకపోతే ఆంధ్రప్రదేశ్ మళ్ళీ ఇంకో రాష్ట్రంగా విభజించబడితే 3వ రాష్ట్రంలో కూడా పరిచర్య చేస్తామేమో తెలియదు నాకు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. విభజించబడడం వల్ల ప్రయోజనమా నష్టమా అనేటువంటి వాటి గురించి నేను మాట్లాడడానికి నిలబడలేదు. కాబట్టి ఈ కార్యక్రమాల్ని మీరు చూడండి, మీకు నచ్చిన విషయాలు తీసుకోండి, మీకు నచ్చని విషయాలు తీసి పారేయండి, డస్ట్బిన్లో వేసేయండి. దేవుని సేవకులైనా ఎవరైనా ఈ కార్యక్రమాలను చూస్తున్నట్లయితే దయచేసి జ్ఞాపకం చేసుకోండి. మీ ప్రాంతాల్లో ఎప్పుడైనా అవసరత, వాక్య పరిచర్యకి అవసరత ఏర్పడినట్లయితే మీరు దయచేసి ఒక వారం 10 రోజుల ముందుగా తెలియజేసినట్లయితే నేను రావడానికి ప్రయత్నం చేస్తాను. నేను వచ్చి ఉచితంగా పరిచర్య చేసి వెళ్ళిపోతాను. కాబట్టి నేనేదో డిమాండ్ చేసి అంత ఇవ్వాలి ఇంత ఇవ్వాలి అటువంటిది ఏం డిమాండ్ ఏం లేదు. ఉచితంగా ఇచ్చాడు, ఉచితంగా పొందుకున్నాం, ఉచితంగా పంచాలి అంతవరకే తప్ప యేసు ప్రభువుని నమ్ముకోవాలే కానీ అమ్ముకోకూడదు. చాలామంది అమ్ముకుంటారు, మాకు అంత ఇవ్వండి ఇంత ఇవ్వండి అని. కాబట్టి పరిచర్యలో అటువంటి డిమాండ్స్ ఏం లేవు. ఒకవేళ మీరు ఏదైనా ఇస్తే సంతోషంగా తీసుకుని వెళ్తాను, మీరు ఇవ్వకపోయినా సంతోషంగా వచ్చేస్తాను. మీరు ఇచ్చేటువంటి అతి సామాన్యమైనటువంటి భోజనం వస్తాడు, దాంతో అడ్జస్ట్ అయిపోతాను. నేను నా సహోదరులు ఎవరైనా ఒక 2-3 వస్తాం, వచ్చి పరిచర్య చేసి మిమ్మల్ని ఆత్మీయంగా బలపరిచి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం ఉచితంగా. చాలామంది ఇండిపెండెంట్ సేవకులు, గ్రామాల్లో పనిచేస్తున్న సేవకులు ఒక దైవజనుడిని పిలుచుకోవాలి, వాళ్ళ చేత వాక్యం చెప్పించుకోవాలని ఆలోచిస్తుంటారు. కానీ బయట వాళ్ళని పిలవాలంటే ఖర్చుతో కూడుకున్న పని అని ఆలోచిస్తారు. కాబట్టి నేనున్నాను, మీకు అందుబాటులో ఉన్నాను. ఉచితంగా మీ దగ్గరికి వచ్చి వాక్యం పరిచయం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. కనుక మీరు పరీక్షించండి, ప్రార్థించండి, ప్రభువు నడిపింపు ప్రకారం అలా పిలవాల్సిందిగా కోరుతున్నాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మీరు పిలవపోయినా పర్లేదు, దేవుని స్తోత్రం. ప్రభువు నా కొరకు అనేకమైన ద్వారాలు తెరిచాడు. నేను బిజీగా ఉండి వేరే ప్రదేశాలకు వెళ్తున్నాను. ప్రభు నన్ను వాడుకుంటున్నాడు. అందుని బట్టి నేను ప్రభు నామాన్ని మహింపరుస్తున్నాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సమయంలో ఈ కార్యక్రమం వచ్చే సమయానికి ఇంచుమించు నేను మార్కాపురంలో ఒక మీటింగ్లో వాక్య పరిచయం చేయడానికి అక్కడ ఉంటాను. ఈరోజు అక్కడికి వెళ్తాను. తర్వాత ఇలా వేరు కార్యక్రమాలు, నేను తెలంగాణకి వెళ్తాను, ఇలా వేరు ప్రదేశాలకు వెళ్తున్నాను. కనుక నా కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేయాల్సిందిగా కోరుతున్నాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ సమయంలో నిన్న ఆలోచించిన విషయాలు, పరిశుద్ధాత్మను గురించి పరిహసించేటువంటి ప్రజలు ఉన్న రోజుల్లో ఉన్నాం. పరిశుద్ధాత్మను గురించి పిచ్చిగా వెర్రి కూతలు కూసేటువంటి ప్రజలు, సేవకులు కూడా వేదికలెక్కి ఏం మాట్లాడుతారో తెలియకుండా మాట్లాడేటువంటి ప్రజలు, పరిశుద్ధాత్మకు విరోధముగా మాట్లాడేటువంటి సేవకులు నేను బోల్డు మందిని చూశాను. అన్య భాషలను వ్యతిరేకించే వాళ్ళని, వరములను వ్యతిరేకించే వాళ్ళని, స్వస్థతలను వ్యతిరేకించే వాళ్ళని. మీకు అనుభవం లేనప్పుడు దాని గురించి మాట్లాడొద్దు, దాని గురించి దుర్వ్యాఖ్యానాలు చేయొద్దు. సమస్తమును క్రమముగాను మర్యాదగాను సాగనివ్వండి, అంతవరకే. కానీ ఎదుటి వ్యక్తుల మీద బురద జల్లే కార్యక్రమాన్ని మాత్రం దయచేసి చేయొద్దని. బురద చల్లాలనుకున్నప్పుడు మన చేతులకు కూడా బురద అంటుతుంది అనే విషయాన్ని మర్చిపోవద్దు. చెరపకురా చెడేవు అన్నట్టుగా మనం చెడపాలనుకుంటే మనము చెడిపోతాం. కాబట్టి ఈ విషయాన్ని దయచేసి జ్ఞాపకం చేసుకోండి. ఎవరికి అనుగ్రహించబడిన ప్రత్యక్ష ప్రకారం వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి విమర్శించాల్సిన అవసరం కూడా లేదు. విమర్శించేవాడు మన ప్రభు అనే సంగతిని మీకు గుర్తు చేస్తున్నాను. నిన్నటి ఎపిసోడ్లో పరిశుద్ధాత్ముడి మీదకి రావడం, హీ విల్ కమ్ అపాన్ యూ అనే దాని గురించి, రెండవది ఆయన దిగడం గురించి, అనగా కుమ్మరించబడడం గురించి. కడవరి వర్షంలాగా, కుండపోత వర్షంలాగా, లాటర్ రైన్ లాగా ఆయన కుమ్మరించబడడం గురించి మనం మాట్లాడుకున్నాం. అంతేకాకుండా ఆయన వాలడం గురించి, హీజ్ ఒక పక్షి వాలినట్లుగా, ఆయన ఆ నాలుకలు విభాగించబడినట్లుగా, ఆ నాలుకలు ఒక్కొక్కరి తలల మీద వాలినట్లుగా డిజైన్ అయినట్టుగా, దిగి వచ్చినట్లుగా, మెల్లగా పక్షి ఏదో రాయబడినట్టు దబ్బంట పడ్డం కాదు, ఒక పక్షి వాలినట్టు మెల్లగా అలాగా తన రెక్కల్ని స్లోగా చేసి అలా దించుకొని దిగినట్టుగా, ల్యాండ్ అయినట్లుగా. దిగుతున్నప్పుడు వేగం ఉండదు, ఎక్కుతున్నప్పుడు కాస్త వేగం, ఆ రన్వేలో ఫ్లైట్ వేగంగా తిరుగుతుంది. కానీ దిగేటప్పుడు స్లో డౌన్ అవుతుంది, స్లోగా. యాక్సిలరేషన్ కాదు, అక్కడ రిటార్డేషన్ జరుగుతుంది. మెల్లగా స్లో అయ్యి మన ఫ్యాన్ తిరుగుతున్న ఫ్యాన్ ఆపేసాం, ఇమీడియట్లీ అది ఆగిపోవడం లేదు. స్లోగా తిరిగి మెల్లగా ఆగిపోతుంది.
దానికి మనకు న్యూటన్స్ లాస్ తెలుసు, న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్, న్యూటన్స్ లాస్ ఆఫ్ రెస్ట్ అని ఇలా ఉన్నాయి. వాటన్నిటికి వెళ్ళలేదు మనం ఇప్పుడు. కాబట్టి మీకు అర్థమవుతున్నాయి అనుకుంటా నేను చెప్పే విషయాలు. పరిశుద్ధాత్ముడు వాడడం గురించి నేను చెప్పాను. తర్వాత ఆయన పరిశుద్ధాత్ముడు రావడం గురించి, ఆయన యొక్క అపీరెన్స్ గురించి, ఆయన యొక్క మేనిఫెస్టేషన్ గురించి మనం మాట్లాడుతున్నప్పుడు ఆయన చేత కప్పబడ్డం. పరిశుద్ధాత్మ అనేటి వస్త్రము చేత మన ఆత్మ పరమాత్మ అనే వస్త్రము చేత కప్పబడ్డం. వస్త్రం చేత కప్పబడ్డం అంటే నగ్నత్వంగా ఉన్నది కప్పబడుతుంది. అనగా పరిశుద్ధాత్ముడు మన అవమానాన్ని, మన నగ్నతను కవర్ చేసేవాడు. మన అవమానాన్ని బయలుపరిచేవాడు కాదు, మన అవమానాన్ని అక్కడిక్కడ దాచి ఉంచేవాడు. హీ విల్ కవర్ అస్. సరే, దేవుని స్తోత్రం. వీటి గురించి మనం నిన్న మాట్లాడుకున్నాం. రండి, ఈ దినం మనం అపోస్తుల కార్యములు 19వ అధ్యాయము 5వ వచనం, బుక్ ఆఫ్ యాక్ట్స్ 19th chapter verse 5. స్తోత్రం. అపోస్తులు దేవుని స్తోత్రం. హల్లెలూయా. చూడండి, ఇక్కడ రాయబడిన మాటలు, వారు ఆ మాటలు విని. ఏ మాటలు విన్నారు? 19వ అధ్యాయము 5వ వచనం. వెన్ దే అండర్స్టూడ్ దిస్, వారు ఆ మాటలు విని అని కాదు, వారు ఈ మాటలు గ్రహించి, దెన్ దే వర్ బ్యాప్టైజ్డ్ ఇన్ టు ద అథారిటీ ఆఫ్ జీసస్ ద అనాయింటెడ్ వన్. అభిషేకించబడినటువంటి యేసు యొక్క అధికారములో, యోహాను కన్నా ఎక్కువ అధికారము కలిగినటువంటి యేసు నామములో. యోహానికి అధికారం లేదని కాదు, యోహానికి అధికారం ఉంది, లిమిటెడ్ అధికారం. కానీ యేసుకి ఎక్కువ అధికారం ఉంది. ఇక్కడ రాయబడిన మాట 5వ వచనంలో, వెన్ దే అండర్స్టూడ్ దిస్, వాడుక భాషలో చదువుకుందాం, వారు దీన్ని అర్థం చేసుకున్న తర్వాత, అనగా విని అర్థం చేసుకున్న తర్వాత. చదువుదాం. స్తోత్రం. వారు ఇది విన్నాక యేసు ప్రభు పేరట బాప్తిజం, దీక్షాస్నానం, లేకపోతే జ్ఞానస్నానం, తపోస్నానం పొందారు. బ్యాప్టిజం అనేటువంటి ఎక్స్పీరియన్స్కి వచ్చారు. ఇక్కడ రాయబడిన మాటలు, వారు ఈ మాటలు విని. ఏ మాటలు? 4వ వచనంలో, ఆయన అందుకు పౌలు, యోహాను తన వెనుక వచ్చు వాని యందు, అనగా యేసునందు విశ్వాసముంచు వాని యందు, లేకపోతే ఆయన యందు విశ్వాసముంచవలని, ఆయన మీద నమ్మకం కలిగి ఉండాలని ప్రజలతో చెప్పుచు మారు మనసు విషయమైన బాప్తిజం ఇచ్చినని చెప్పాను. ఇది ఆయన చెప్పింది. ఏమంటే మీరు బాప్తిజం తీసుకుంటారా, తీసుకోరా? తీసుకోకపోతే మీరు శాపగ్రస్తులు, తీసుకోవాల్సింది ఇమీడియట్లీ. ఇటువంటి ఏం మాట్లాడలేదు. ఒక సత్యాన్ని తెలియజేస్తున్నప్పుడు ఒక ఆల్టర్ కాల్ ఏమో ఆయన ఇవ్వలేదు. ఒక మెసేజ్ ఇచ్చాడు, ఆల్టర్ కాల్ ఇవ్వలేదు. ఆల్టర్ కాల్ అనేదాన్ని నేను పెద్దగా ప్రోత్సహించను. ఈజీ బిలీవిజంలో పార్ట్గా ఆల్టర్ కాల్స్ ఇచ్చే, ముందు రండి, యేసు ప్రభుని విశ్వసించాలనుకున్నాడు చేతులు ఎత్తండి, ముందు రండి, మీకోసం ప్రార్థన చేస్తాం. ప్రతి మీటింగ్లో చేతులు ఎత్తే వాళ్ళే మన మీటింగ్కి వచ్చి నిలబడేది. ఇది మర్చిపోతున్నాం మనం. వాడు ఏ మీటింగ్ పోయినాయా, నేను ఎందుకు పిలిచారు? నేను ఒక మీటింగ్లో, పెద్ద మీటింగ్లో ట్రాన్స్లేటర్గా ఉన్నాను. ఏదో అతన్ని ఆ ఫారినర్ చెప్పాడు, అతను ఎందుకు వచ్చాడు కనుక్కోండి అని. నేను అడిగాను, ఎందుకోసం వచ్చావు అని అడిగాను. ఆ ప్రార్థన చేయించుకుంటాను అయ్యగారు చేత, దానికి వచ్చానన్నాడు. ఆయన అనౌన్స్ చేసింది, ఈరోజు ఈ రాత్రి నా సందేశం విని ఎంతమంది యేసు ప్రభుని మొదటిసారిగా అంగీకరిస్తున్నారు? దేనికి వచ్చాడు అని నేను అడిగితే నేను చెప్పాను, ఆయన ఏదో ప్రార్థన కోసం. లేదు, నేను అది కాదనింది, యేసు ప్రభుని వచ్చిన వాళ్ళలో సగం మంది పైన మేము అయ్యగారు ప్రార్థన చేస్తే బాగుండని వచ్చామంటున్నారు. మనోళ్ళందరికీ ముందెళ్ళి ప్రార్థన చేయించుకోవడం, తలల మీద చేతులు పెట్టుకొని ప్రార్థన చేయించడం, పలానాయన నా తల మీద చేతులు ఉంచి ప్రార్థన చేశాడు, ఏదో జరిగింది, ఏదో దర్శనం కలిగింది, ఏదో ఫీలింగ్ కలిగింది, ఏదో సలదనం కలిగింది, ఏదో వెచ్చదనం కలిగిందని, ఇటువంటి వాటి గురించి మాట్లాడుకుంటున్నారు. వాక్యం బోధిస్తున్నాం, దేవుడు కార్యం చేయాలి. రోగుల కోసం దైవజనులు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తారు, వాక్య పరిచయం చేసి ప్రార్థన చేస్తారు అని పాంప్లెట్లు రాస్తున్నారు. కానీ ఎంతమందికి స్వస్థత జరుగుతుందో నాకైతే తెలియదు. నేను స్వస్థతను వ్యతిరేకించడం లేదు. ఐ లవ్ హీలింగ్, ఐ బిలీవ్ ఇన్ హీలింగ్. దైవికమైన స్వస్థతను, ఈ భూమి ఉన్నంత కాలము స్వస్థతలు ఉంటాయని నా యొక్క నమ్మకం. అంతవరకైనా అది ఆగిపోయేది కాదు. దేవుని యొక్క బాహుబలము తక్కువయ్యేది కాదు. వాక్యము స్వస్థత వాక్యం ఇది. ఈ వాక్యము స్వస్థతకు కావలసిన విశ్వాసాన్ని పుట్టిస్తుంది. నువ్వు ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు, ప్రార్థన చేస్తే మంచిదే. అందరూ పోయి మీటింగ్కి వచ్చి ఇంకా ప్రార్థన చేయించుకోవడానికి గుంపులుగా వస్తున్నారు. ఆ దేవుజనుడికి సమయం లేదు, అలసిపోయినాడు అప్పటికే. ఇది అర్థం చేసుకోకుండా జనులు వచ్చి నా 1-2 గంటలు ప్రార్థన చేసి మీరు ప్రార్థన చేసుకోరా? మీకు అలవాటు లేదా?
ఇతరుల ప్రార్థనా జీవితం మీదే బతుకుతున్నారా? ఇతరుల యొక్క పరిశుద్ధత మీదో, ఇతరుల యొక్క పాపులారిటీ మీద బతుకుతున్నారా? ఇది ఎంతవరకు సమంజసం? పరాన్న జీవుల్లాగా ఇతరుల యొక్క భక్తి మీద, ఇతరుల యొక్క విశ్వాసాల మీద, టీవీ స్పీకర్ల యొక్క ప్రార్థనల మీద ఆధారపడుతున్నటువంటి పరాన్న జీవులైనటువంటి పరిశుద్ధుల్లారా, జాగ్రత్తగా ఆలోచించండి. మీటింగ్లు వెళ్తున్నారా? వినండి, దేవుని వాక్యం విని వచ్చేయండి. మీకు ఏదైనా ఇవ్వాలనుకుంటే ఇవ్వండి. అక్కడికి వెళ్ళి నూనె కొనుక్కోవడం, అక్కడికి వెళ్ళి ఖర్చు కొనుక్కోవడం, ఇటువంటివన్నీ మీరు చేయాల్సిన, వాళ్ళని మీరు ప్రోత్సహించడానికి, అలా ప్రోత్సహించడానికి వీల్లేదు. నేను ఎక్కడికైనా మీటింగ్లు పెద్ద పెద్ద సభల్లో వెళ్ళినప్పుడైనా కానీ, నేను వాక్య పరిచయం చేసినప్పుడైనా కానీ ఇటువంటి ఖర్చీపులు అమ్మడాలు, నూనె అమ్మడాలు అనేది నేను ఎంకరేజ్ చేయను. సేవ వ్యాపారం కాదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం ఆలోచిస్తున్న విషయం విన్న తర్వాత ఏం జరుగుతుంది, ఏం జరగాలి అనే దాని గురించి మనం మాట్లాడుకుంటాం. మొట్టమొదటి మాట అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 48వ వచనం. అన్యజనులు ఆ మాట విని అనగా దేవుని సేవకులు చెప్పిన మాట విని సంతోషించి, దేవుని మాట విని, మాటలు విని, దైవజనుల యొక్క మాటలు విని, దైవజనుల యొక్క మాటలు దేవుని మాటలని భావించి, దేవుని వాక్యాన్ని వాళ్ళని మయంపరిచారని కాదు, వాక్యం బోధించిన వారిని మయంపరిచారని కాదు. స్తోత్రం. ఎవరిని మయంపరిచారంటే దేవుని వాక్యాన్ని, దేవుని వాక్యమైన క్రీస్తును మయంపరిచారు. వారు విని సంతోషించిరి. నువ్వు వింటున్నప్పుడు సంతోషం కలుగుతుందా? మీ సంతోషం పరిపూర్ణమైనట్లు నేను ఈ మాటలు మీతో చెప్తున్నానని ప్రభు అన్నాడు. మన సంతోషం పర్ఫెక్ట్ కావాలి. అవర్ జాయ్ షుడ్ బి పర్ఫెక్ట్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మొట్టమొదటి విషయం, విన్న తర్వాత సంతోషం. దేవుని మాటలు సంతోషపరిచే మాటలు, దేవుని మాటలు స్వస్థతను కలుగు చేసే మాటలు. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 11వ వచనం. వీరు తెస్సలోనికలో ఉన్నవారి కన్నా, అనగా బెరయ వాళ్ళు తెస్సలోనికలో, అనగా నేను లేదా పౌలు అనేటువంటి ఆయన ఇంతకుముందు పరిచర్య చేసినటువంటి రెండో మిషనరీ ప్రయాణంలో ఇంతకుముందు పరిచర్య చేసినటువంటి ఆ ఊర్లో వాళ్ళకన్నా గనులు. They are noble people. They were more nobler than those earlier people or Thessalonican people. ఆసక్తితో వాక్యమును అంగీకరించి ఏం చేశారు? అనగా ఆ సందేశం కరెక్టా కాదా, ఆ సందేశం వాక్యానుసారంగా ఉందా, సందేశము శాస్త్రానుసారంగా ఉందా, ఈజ్ ఇట్ అకార్డింగ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్, ఈజ్ ఇట్ అకార్డింగ్ టు ద బైబిల్, ఈజ్ ఇట్ అకార్డింగ్ టు ద స్క్రిప్చర్స్ అని ఆలోచించారు. అని పరిశోధించుచు అన్వేషిస్తూ వచ్చారు. వినేసి వదిలిపెట్టలేదు. తర్వాత ఏంటి, విన్నది వాస్తవమా కాదా, ఈజ్ ఇట్ ట్రూ, ఇది నిజమా లేకపోతే ఇది పాత బోధేనా కొత్త బోధేనా, వీళ్ళు కల్పించి చెప్తున్న కొత్త బోధ అని ఆలోచించి వాళ్ళు వివేచించారంట. వివేచించిన తర్వాత వాళ్ళకి విశ్వాసం కలిగింది, అది వేరే విషయం, దాంట్లో మనం అనలేదు. ఒకటి, విని సంతోషించారని. విన్న తర్వాత మనం సంతోషించాలి, సంతోషం దేవుడు కలిగిస్తాడు. రెండోది, విని వివేచించాలని. అపోస్తుల కార్యములు 18వ అధ్యాయము 8వ వచనం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రభునందు క్రిస్పస్ అనేటువంటి సమాజ మందిరపు అధికారి, అనగా సోస్తెనేసు అనేటువంటి సమాజ మందిరపు అధికారి కన్నా ముందు పనిచేసినటువంటి క్రిస్పు అనేటువంటి సమాజ మందిరపు అధికారి, కొరింథీలోని సంఘంలోని వ్యక్తి, అయితే కొరింథీ పట్టణంలోని వ్యక్తి. అతడు విన్నాడు లేదా విశ్వసించాడు. దేవుని స్తోత్రం. విన్నవాళ్ళు విశ్వసించాల్సిన అవసరం ఉంది. వినడం మాత్రమే కాదు, విన్నదాని ప్రకారము ప్రవర్తించినట్లుగా మనలో ఒక విశ్వాసం పుట్టాలి. స్తోత్రం, హల్లెలూయా. విశ్వసించారు. అపోస్తల కార్యం 18వ అధ్యాయం 8వ వచనం 2వ భాగం లేదా చివరి భాగం. మరి కొరింథీలలో, అనగా ఆ అపవిత్రమైనటువంటి కార్నల్ కొరింథీలోని, అనగా శరీర సంబంధమైన కొరింథీ పట్టణములో అనేకులు తమను తాము విశ్వసించారని కాదు, తమ దేవతలను విశ్వసించారని కాదు, యేసు అని ప్రకటించబడినటువంటి, యేసు అని నిన్నగాక మొన్న ఉన్నటువంటి దేవుని గురించి కాదు, నరావతారిగా ఉండడానికి పూర్వమే ఉన్నటువంటి దేవుడు, నిత్యత్వములో ఉన్నటువంటి దేవుణ్ణి వాళ్ళు విశ్వసించారు. విశ్వసించి వారు బాప్తీసం పొందారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం ఆలోచిస్తున్న మాట, విని సంతోషించారు, విన్న తర్వాత జరిగినట్టు పని ఎఫెక్ట్. రెండోది, విని వివేచించారు. మూడోది, విని విశ్వసించారు. నాలుగోది, విని విధేయతను చూపించారు. ఐదో విషయం నేను చెప్పి ముగిస్తాను. చదవండి. అపోస్తుల కార్యములు 19వ అధ్యాయము 10-11 వచనాలు.
రెండేళ్ల వరకు 2 ఏళ్ల వరకు ఎఫెసీ పట్టణంలో లేదా ఆసియాలో, ఏషియా మైనర్లో జరిగిన విషయాలు ఇలాగున జరిగిన గనుక యూదులేమి గ్రీసు దేశం ఆసియాలోని వారందరికీ ప్రభు వాక్యము వినిరి, వాళ్ళందరూ వాక్యం విన్నారు. సరే, అయిపోయింది. 11వ వచనం. మరియు దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతములను చేయించెను. ఎవరైతే వాక్యం చెప్పారో వాళ్ళ చేత అద్భుతాలు చేయించాడు. ఎవరైతే వాక్యం చెప్పారో వాళ్ళ ద్వారా మాత్రం దేవుడు అద్భుతాలు చేస్తాడు. స్వచ్ఛమైన వాక్యం అని చెప్పి డబ్బా కొట్టుకుంటున్నట్టు కొంతమంది సేవకులు ఉన్నారు. స్వచ్ఛమైన ఏదో పెట్టకథలు చెప్పి కూడా దాన్ని స్వచ్ఛమైన వాక్యం అని చెప్పుకుంటున్నారు. ఆ స్టోరీలు ఈ స్టోరీలు చెప్పి స్వచ్ఛమైన వాక్యం అని వాళ్ళు సమర్థించుకోవడం ఎంత విచిత్రంగా ఉంది చూడండి. అపోస్తలుడైన పౌలు ప్రభు వాక్యమును వినిరి, ప్రభు వాక్యమును ప్రభు సేవకుల ద్వారా విన్నప్పుడు అప్పుడు ప్రభు వారికి సహకారి అయి, పౌలుకు సహకారి అయి గొప్ప కార్యములు జరిగించాడు. సైన్స్ అండ్ వండర్స్ జరిగించాడు. విన్న తర్వాత మన జీవితంలో మన విశ్వాసము స్థిరపడినట్లుగా కొన్ని కార్యాలు, సూచక్రియలు జరగాలి. నమ్మిన వారి వల్ల ఈ సూచక్రియలు కనబడను. మార్కు సువార్త 16, 17, 18 వచనాల్లో మనకు కనిపిస్తాయి. 5 విషయాలు ఉన్నాయి. స్తోత్రం, హల్లెలూయా. మనం ఆలోచిస్తున్న చివరి విషయం, విన్నవారు వీక్షించారు, ఆశ్చర్యపోయారు. సువార్త అనేది కేవలము థియరీ కాదు, సువార్త అనేది ప్రాక్టికల్. సువార్త అనేది మాటలు కాదు, సువార్త అనేది క్రియలు. సువార్త అనేది దేవుని మాటలు, దేవుని క్రియలు కూడా. గాస్పల్ ఈజ్ నాట్ ఓన్లీ ఆఫ్ వర్డ్స్ బట్ ఇట్స్ ఆల్ ఆఫ్ డీడ్స్, ద వర్క్స్ ఆఫ్ గాడ్. దేవుని మాటలు మాత్రమే కాదు, దేవుని క్రియలు కూడా అయింది సువార్త. దేవుని స్తోత్రం, హల్లెలూయా. క్రియల సువార్త అంటే సత్క్రియలతో కూడుకున్నటువంటి మనం చేసేటువంటి మంచి కార్యాల గురించిన సువార్త అని కాదు. దేవుని స్తోత్రం. నా మాటలు నేను ఇక్కడ ముగిస్తున్నాను. విని సంతోషించారని, విని వివేచించారని, విని విశ్వసించారని, విని విధేయత చూపించారని, విని వీక్షించారని. కాబట్టి విన్న తర్వాత రిజల్ట్స్ని, ఆ ఎఫెక్ట్స్ని మనం చూస్తూ ముందుకు సాగడానికి ప్రభు మనకు సహాయం చేయనుగాక. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.